ఇక్కడైతే బట్టలన్నీ మడత పెట్టేసాను అనమాట. ఇంకా బ్యాగ్ అయితే సర్దుకోవాలి. సో వీడియో తీస్తూ ఉంటాను, చూస్తూ ఉన్నాను. హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇందురెడ్డి అఫీషియల్. దిస్ ఈజ్ ఇందు. ఇదైతే నేను అమ్మ వాళ్ళ ఇంటికి అయితే పండగకి వెళ్తున్నాను. ఒక 2 days అయితే ముందే వెళ్తున్నాను. ఎందుకంటే అమ్మమ్మకి 3 months బ్యాక్ కొంచెం హెల్త్ బాగాలేకుండే. సో అప్పుడు నేను చూశాను కానీ ఇంకా మళ్ళీ చూడలేదు. అక్కడికి వెళ్ళి 2 days ఉండైతే అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్దామనేసి అయితే ఫిక్స్ అయ్యాను. సో ఇల్లు అయితే గందరగోళంగా ఉంది. ఇంక ఇదంతా సర్దేయాలన్నమాట. ఇంక ఇక్కడైతే బట్టలు అయితే హోల్డ్ అయిపోయాయి కానీ ఇంకా అవి బ్యాగ్ సర్దుకోవడం అయితే అవ్వలేదు. సో ఇంకా కిచెన్లో అయితే ఎక్కడ పని అక్కడే ఉందన్నమాట. నేను కిచెన్లో ఆల్రెడీ మా హస్బెండ్ డ్యూటీకి వెళ్ళిపోయారు. తనకైతే వంట చేసేసి ఇంకా నేను బయలుదేరిపోతాను అనమాట. ఆల్రెడీ రైస్ అయితే పెట్టేశాను, ఇదిగోండి. సో రైస్ పెట్టేశాను, ఇంకా టమాటోస్ అయితే కట్ చేసి పెట్టాను. రైస్ కర్రీ వండేసి అయితే ఇంకా వచ్చాక తింటారనమాట. నేనైతే బ్యాగ్ సర్దుకొని ఇంక ఇల్లంతా గందరగోళంగా ఉంది కదా, అది కొంచెం సర్దేసి నాకు 4కి ఉందన్నమాట బస్సు. సో నేను ఇక్కడ నుంచి 3కి అట్లా బయలుదేరితే జేబీఎస్లో చేరుతాను. సో ఇంకా రెడీ అయితే స్నానం చేసి రెడీ అయ్యేసి అయితే నేను వెళ్ళిపోవాలి. సో వీడియో తీస్తూ ఉంటాను, స్కిప్ చేయకుండా చూసాను. సో చెట్లకైతే వాటర్ అయితే పోసేసుకున్నాను, ఎందుకంటే వచ్చేసరికి ఎలా ఉంటాయో ఏమో అని చెప్పేసి. సో ఇంకా నేనైతే స్నానం చేసేసి అయితే రెడీ అయిపోయాను. సో ఇక్కడ బ్యాగ్ అయితే ప్యాక్ చేసుకున్నాను ఆల్రెడీ. ఇంకా లంచ్ అయితే ఆల్రెడీ అప్పుడే లంచ్ అయితే ప్రిపేర్ చేశాను. ఇంకా నేనైతే కొంచెం లంచ్ చేశాను, ఎందుకంటే మార్నింగ్ నుంచి ఏం తినలేదు కదా, తినేసి వెళ్దాం మళ్ళీ నైట్ అవుతుందని చెప్పేసి. చెట్లకి కూడా వాటర్ అయితే పోసేసాను, ఎందుకంటే మళ్ళీ 4-5 days అవుతుంది కదా. సో మళ్ళీ చెట్లు ఏమైనా ఎండిపోతాయేమో అని చెప్పేసి అయితే వాటర్ అయితే పోసేసాను. మళ్ళీ సో నేను వస్తున్నట్టు అసలు అమ్మమ్మకి తెలియదు అనమాట. బతుకమ్మ పండగ అప్పుడు కూడా అడిగింది, నేను రావట్లేదు అని చెప్పాను. నిన్న కూడా అడిగిందనమాట, వస్తావా నువ్వు పండగకి అని. అంటే లేదు, నేను పండగ అయిపోయిన తర్వాత వచ్చి ఒక 2 days ఉంటాను అని చెప్పాను. సో అమ్మమ్మకైతే తెలీదు నేను వస్తున్నట్టు ఇప్పుడు కూడా. సో మమ్మీ వాళ్ళు మధ్యలో జాయిన్ అవుతారు. నేను ఇక్కడ ఎక్కే బస్సే వాళ్ళు అక్కడ ఎక్కుతారనమాట. ఇక్కడ నుంచి అమ్మమ్మ వాళ్ళ ఊరు వరకు మనకు ఒకటే బస్ అనమాట. సో వాళ్ళు కూడా అక్కడ జాయిన్ అవుతారు. వాళ్ళకు కూడా చెప్పకమనే చెప్పాను. సో ఎలా ఫీల్ అవుతుందో చూద్దాం, తెలియదు కదా నేను వస్తున్నట్టు. మళ్ళీ వెళ్ళేసరికి ఎలాగూ 10 అలా అవుతుంది, 9:30-10 అలా. సో వాళ్ళు ఆల్రెడీ తినేసి పడుకొని ఉంటారు కావచ్చు. సో వీడియో తీస్తూ ఉంటాను, ఎలా ఫీల్ అయింది ఏంటి అనేది చూస్తూ ఉండండి. సో బ్యాగ్ అయితే ఇక్కడ ప్యాక్ చేసుకున్నాను అనమాట. బ్యాగ్ ప్యాక్ చేసుకున్నాను, లంచ్ కూడా చేసేసాను. ఇంకా 2:30-3 కల్లా బయలుదేరిపోతాను ఇక్కడ నుంచి. సో ఇంకా క్యాబ్ బుక్ చేసుకొని అయితే నేనైతే జేబీఎస్కి అయితే వెళ్ళిపోయాను అనమాట. అదైతే వీడియో తీయడం అవ్వలేదు. సో బస్ అయితే ఎక్కేసాను, బయలుదేరిపోయింది ఇంకా బస్ అయితే. సో నేనైతే ఇంకా సిద్దిపేట బస్ స్టాప్లో దిగాను అనమాట. ఇక్కడ నైట్ నేను దిగేసరికి 7:30-8 అవుతుంది. సో చాలా హెడేక్గా ఉంది, నాకైతే ఫుల్ హెడేక్ ఉంటుంది అనమాట జర్నీ చేస్తే. సో టీ అయితే తాగేసాను అనమాట అక్కడ. ఇంకా మా విలేజ్ దగ్గర వరకు అయితే వెళ్తున్నాను. అమ్మ వాళ్ళు అయితే ఇక్కడ ఎక్కేసారు చూడండి మధ్యలో. మేము అక్కడ నుంచి ఇక్కడ వరకు నాకు ఒకటే బస్సు ఉంటుందన్నమాట. సో ఇంకా మేమైతే బయలుదేరిపోయాము. మా చెల్లె అయితే సిగ్గుపడుతుందన్నమాట, వీడియో తీస్తున్నానని చెప్పేసి కిందికి వంగింది మొత్తం. సో బస్సులో అయితే ఎవ్వరు లేరు. ఇంకా ఫైనల్లీ అమ్మమ్మ వాళ్ళ విలేజ్కి అయితే వచ్చేసాను. ఈ టెంపుల్లో నాకైతే చాలా మెమొరీస్ ఉన్నాయన్నమాట. సో ఇంటి దగ్గరికి అయితే వచ్చేసాము. ఇంకా ఇదే అండి అమ్మమ్మ వాళ్ళ ఇల్లు అయితే. సో అమ్మ వాళ్ళని అయితే మీరు ముందే వెళ్ళండి, ఆల్రెడీ గేట్ పెట్టేశారనమాట. వాళ్ళు పడుకుంటారు కదా, 10 అయింది మేము దిగేసరికి. సో గేట్ తీయమని అమ్మ వాళ్ళు కాల్ చేస్తే ఎవరో వచ్చిర్రు తీపో అని అంటే తాతయ్య అయితే బయటకు వచ్చి గేట్ తీసాడనమాట. సో ఇంకా తాతయ్య నన్ను చూసి అయితే ఇన్ని రోజులకు వచ్చినావు అని అంటున్నాడు అనమాట. సో చాలా హ్యాపీగా ఫీల్ అయింది. అమ్మమ్మ అయితే చూడండి హెల్త్ బాగాలేదు, కొంచెం కాలు అయితే నడవడానికి రావట్లేదు అనమాట. చాలా ఇష్టం నాకు మా అమ్మమ్మ అంటే. సో ఇంకా మా అమ్మ అంటే ఎంత ఇష్టమో నాకు అమ్మమ్మ అంటే కూడా అంత ఇష్టం అనమాట. అమ్మమ్మకి ఏమన్నా అయితే అసలు నాకు తట్టుకోవడం నాతో కాదు. సో ఎందుకో మాకిద్దరికి ఆ బాండింగ్, ఎందుకంటే నేను చిన్నప్పుడు ఒక 6th class వరకు నేను అక్కడే ఉన్నానన్నమాట. మాకు చాలా బాండింగ్ ఉండేది.
సో ఇంక ఇదైతే మార్నింగ్ అనమాట. అక్కడ వెళ్ళినాక నైట్ ఇంకా 10 అయింది కదా, తినేసి అయితే పడుకున్నాము. సో మార్నింగ్ అనమాట, మార్నింగ్ లేచేసాను. ఇంకా ఇదైతే బెడ్రూమ్ అని చూపిస్తున్నాను అనమాట. సో ఇక్కడే పడుకున్నాను నేనైతే. మార్నింగ్ ఇక్కడ ఇంకా మా చెల్లెలు అయితే లేవలేదు, పోయి లేపుతున్నాను అనమాట. లే అని అంటే ఇంకా మేము లేచేసరికి అయితే అమ్మమ్మ వాళ్ళు ఆల్రెడీ మొహాలు కడుక్కొని బ్రష్ చేసుకొని అయితే టీ తాగుతున్నారనమాట. ఇంకా నేను అప్పుడప్పుడే లేచి బయటకు వచ్చేసాను. వచ్చి ఇక్కడైతే చేదబావి ఉండేదండి, ఇది పెద్దది, అదైతే క్లోజ్ చేసేసారు. ఎందుకంటే అందులో మోటార్ వేసారనమాట. ఇప్పుడు చేదే అంత ఇదిగా లేరు కదా అమ్మమ్మ వాళ్ళు. సో ఇంకా మోటార్ అయితే వేసేసారు. చాలా లోతుంటుంది, నా చిన్నప్పటి నుంచి ఉందన్నమాట. ఇంకా పక్క ట్యాంక్లో అయితే తాగే వాటర్ వస్తాయి, అంటే మనం బియ్యం కడుక్కోవడానికి ట్యాప్ వాటర్ అయితే వస్తాయన్నమాట. సో ఇంక ఇదైతే ఇల్లు అని చూపిస్తున్నాను అనమాట. సో ఇంకా ఇదైతే ఇంటి వెనకాలన్నమాట. ఇంకా అది కూడా వీడియో తీస్తాను, చూస్తూ ఉండండి. ఇంకా పైకి అయితే బ్రష్ తీసుకొని పైకి అయితే వెళ్ళాను. చాలా డేస్ అవుతుంది కదా వచ్చి, నేను ఆల్మోస్ట్ ఒక 8 months అలా అవుతుందన్నమాట అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాక. ఇంకా పైన వచ్చి అయితే వీడియో తీస్తున్నాను. ఈ వంటిల్లు అలాగే ఉంచి వెనుక సైడ్ అయితే బిల్డింగ్ కట్టారనమాట. అంటే కిచెన్ అలాగే ఉంచి ఇంకా బెడ్రూము, హాలు ఇంక ఇవైతే కట్టేశారనమాట. సో పైనుంచి చూడండి, ఇంకా మంచు అయితే పోలేదు. నిన్న నైట్ చూపించాను కదా, అదే టెంపుల్ అనమాట. నేనైతే స్కూల్కి వెళ్ళి వచ్చి ఈవినింగ్ అక్కడ భజన చేసేవారనమాట. సో డైలీ వెళ్ళేదాన్ని అనమాట అక్కడికి. ఇంకా మొహం కడుక్కొని అయితే కిందికి అయితే వెళ్ళిపోయామన్నమాట. ఇక్కడ అమ్మ అయితే టిఫిన్ చేస్తుంది, పోహా. సో ఇంకా వీడియో తీస్తానని చెప్తున్నాను. ఇంకా అమ్మమ్మ అయితే ఎక్సర్సైజ్ చేస్తుందన్నమాట. కొంచెం పెరాలసిస్ లాగా వచ్చిందనమాట కాలుకు, చేయికి. సో డైలీ మార్నింగ్ ఇంకా ఎక్సర్సైజ్ చేస్తుంది అక్కడ. సో ఇంకా మేమైతే టీ అయితే తాగేస్తున్నాము. సో ఇంకా టీ అయితే తాగేసి 1 hour అలా టైం స్పెండ్ చేసేసరికి టిఫిన్ అయితే అమ్మ రెడీ చేసింది. ఇంకా నా ఫుడ్ నాకు తిని చాలా బోర్ వచ్చిందనమాట. అమ్మ ఎప్పుడెప్పుడు వంట చేస్తుందా తిందామా అన్నట్టున్నాను. సో పోహా అయితే రెడీ అయిపోయింది, టిఫిన్ అయితే చేసేసామన్నమాట. అలా టైంపాస్ అయింది. ఇంకా మధ్యాహ్నం 2 అవుతుంది. సో ఇంకేం టైంపాస్ అవ్వట్లేదని నేను అటు ఇటు తిరుగుతూ వీడియోస్ ఇస్తూ ఉన్నాను. సో చెల్లేమో హాయ్ నాన్న మూవీ చూస్తుందన్నమాట ఫోన్లో. సో ఆల్రెడీ నేను థియేటర్లో చూసేసాను. ఇంకా కిచెన్లో అయితే అమ్మ లంచ్ ప్రిపేర్ చేస్తుందన్నమాట. అన్నమును ఇంకా చిక్కుడుకాయ టమాటా అయితే వండుతుంది. సో అమ్మని వీడియో తీస్తే నవ్వుతుందన్నమాట. ఇవి ఫస్ట్ నేను వెళ్ళగానే తీసిన వీడియోస్ కదా, కొంచెం ఫస్ట్ కాబట్టి షై ఫీల్ అవుతుంది. దీని తర్వాత వీడియోస్లో చాలా బాగా సపోర్ట్ చేసిందనమాట మా అమ్మ. సో అవే ముందు పెట్టేశాను, ఎందుకంటే నాకు వీడియోస్ ఎడిట్ చేయడం అవ్వలేదు. సంక్రాంతి భోగి వీడియోస్ అయితే ఫస్ట్ ఎడిట్ చేద్దామనేసి అయితే చేసేసాను అనమాట. తర్వాత ఈ వీడియోస్ చేస్తున్నాను. సో ఇంకా చాలా వీడియోస్ ఉన్నాయి, చూస్తూ ఉండండి. సో ఇదైతే ఇంటి వెనకాల సైడ్ అనమాట, అరటి చెట్లు, జామ చెట్లు, ఇంకా వెనకాల సైడ్ కూడా వాష్రూమ్స్ ఉన్నాయన్నమాట. సో ఇంకా వీడియో చాలా ఉంది, లెంత్ ఎక్కువ అయిపోతుందని చెప్పేసి అయితే పార్ట్ 2లో అప్లోడ్ చేస్తాను. సో ఇంకా అమ్మ వాళ్ళతో ఇంకా చాలా వీడియోస్ ఉన్నాయి, చూస్తూ ఉండండి. సో వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.